ఫస్ట్ నేను బండి నేర్చుకునేటప్పుడు ఒక ఇన్సిడెన్స్ అయితే జరిగిందండి. మా హస్బెండ్ అయితే నన్ను బస్ స్టాప్‌లో వదులు అన్నారు. ఎళ్ళేటప్పుడైతే మా హస్బెండే బండయితే డ్రైవ్ చేశారనమాట. దింపేసి రిటర్ను ఒక 100 అడుగులు కూడా వేసిండను. అంతే కారు అడ్డమొచ్చింది. పోయి పోల్మాన్‌కైతే పెట్టేసినాననమాట. బండి జస్ట్ స్కిడ్ అయింది అంతేనండి. కాకపోతే నా బొటన వేలు పగిలిపోయింది. ఎళ్లి పోల్మాన్‌కి గుద్దడం వల్ల ఏలైతే పగిలింది. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు కనిపిస్తూనే ఉన్నారు. కాకపోతే మా హస్బెండ్ వెనక్కి తిరిగి చూడలేదనమాట. నేను చెప్పకూడదు అనేసి మళ్ళీ పిల్లల్ని బండిలో కూర్చోబెట్టుకొని నా దగ్గరున్న ఓని పిల్లలకి వేసి నా నడుముకి కట్టుకున్నాననమాట. ఇంటికొచ్చేసాను. చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ. ఏదో పనిగా ఎళ్తున్నారు. ఎందుకులే చెప్పడం అని నేను మా హస్బెండ్‌కైతే చెప్పలేదు. మళ్ళీ ఇంటికొచ్చేసారా అని ఫోన్ కూడా చేశారనమాట. అయినా కూడా చెప్పలేదు. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత అయితే పిల్లలే చెప్పేశారనమాట. ఆ రోజు నేను చెప్పాను, బండి నేను అస్సలు నేర్చుకోను అంటే, ఇలాంటివి ఫేస్ చేస్తేనే నువ్వు నేర్చుకోగలుగుతావు, లేకపోతే నేర్చుకోలేవు అన్నారనమాట మా హస్బెండు. ఆ మోటివేటెడ్‌తో ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తాన్ని డ్రైవ్ చేసేస్తున్నా.